ఓకే, కీర్తన గారు, వెంకటరెడ్డి గారు వచ్చారు. అదే స్పీడు, అదే వాయిస్. ఎన్ని కేసులు పెట్టినా పర్వాలేదట, ఏం చేసినా పర్వాలేదట, అన్యాయంగా చాలామందిని ఇబ్బంది పెడుతున్నారట, నడి రోడ్ల మీద నరికి చంపుతున్నారట, 30 ఏళ్ల పాటు పోరాటం సాగిస్తాం, ఏం చేసుకుంటారో చేసుకోండి అని సవాల్ విసురుతున్నారు. అంటే 30 ఏళ్ల పాటు ఇంట్లోనే ఉంటాడు అయితే అర్థమైపోయింది సార్. వర్మ గారు 30 ఏళ్ల పాటు ఇంట్లోనే ఉంటాడు సార్, ఇంకా అర్థమైపోయింది నాకు. వినపడిందా? మాట్లాడండి. 30 ఏళ్ల పాటు ఇంట్లోనే ఉంటాడని ఫిక్స్ అయిపోయినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఆయన 30 ఏళ్ళుగా మేము ప్రయాణం చేస్తూనే ఉంటాం అంటున్నారు. మీకు అర్థమైపోయింది ప్రజల నాడు ఎలా ఉందో. ముందుగా ఇక్కడ ప్యానల్లో ఉన్న పెద్దలకి, వీక్షిస్తున్న వీక్షకులకి మీకు నా నమస్కారాలు సార్. వెంకటరెడ్డి గారు అన్నగారు జోక్స్ వేస్తుంటే నేను చాలా కష్టపడి నవ్వకుండా ఆపుకున్నాను, ఎందుకంటే సభా మర్యాద పాటించాలని. అన్న నాకు బాగా గుర్తుకుంది, మీరు ప్రతి డిబేట్ లో ఒక మాట అనేవాడు మమ్మల్ని, ఎస్పెషల్లీ జనసైనికులు ఏమనేవాళ్ళంటే 2 చోట్ల ఓడిపోయిన మీతో మేమేంది మాట్లాడేది, ప్యాకేజీ స్టారు, దత్తపుత్రుడు, జెండా కూలీలు మీరు అన్నారు. కానీ నేను ఇప్పుడు ఎక్కడా మిమ్మల్ని అనను, కానీ మీ ఒక స్టేట్మెంట్ నేను గుర్తు చేస్తాను. ప్రజలు మమ్మల్ని మేము మంచి చేసింటేనే మాకు అధికారం ఇస్తారు, మేము చెడు చేసింటే మమ్మల్ని ఓడిస్తారు అన్నారు. సో ఇప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు మీరు చెడు చేశారని. ఫస్ట్ థింగ్ అది మీరు యాక్సెప్ట్ చేయాలి. వందలాది డిబేట్లు ఇదే వర్మ గారి సాక్షిగా మనం మాట్లాడున్నాం. నేను కావాలంటే మీకు మళ్ళీ టైం ఇచ్చి తీసిస్తాను. 100 సార్లు మీరు ఈ మాట అన్నారు. మేము మంచి చేస్తే ప్రజలు మాకు మద్దతు ఇస్తారు, మమ్మల్ని గెలిపిస్తారు, వై నాట్ 175 అనే సీట్ ఇస్తారు, మేము తప్పు చేసి ఉంటే మమ్మల్ని ఓడిస్తారు. ఈ స్టేట్మెంట్ మీరు ఒప్పుకోవాలి. సెకండ్, జగన్మోహన్ రెడ్డి గారికి వై నాట్ 175 అనే నినాదమే జరుగుతుంది, వై నాట్ 175 సీట్స్ మాకు వస్తాయంటే మీరు ప్రతిపక్షమే ఉండకూడదని కోరుకున్న వాళ్ళు కదా. ఈ రోజు మీ స్థితి ఎక్కడికి వచ్చిందన్న, ప్రతిపక్ష హోదా కోరుకునే స్థితిలో ఈ రోజు మీరు ఉన్నారు. సో ఇంకా అహంకార మదం ఎక్కి మీరు ఇప్పటికి కూడా ఒక డిప్యూటీ సీఎం ని పట్టుకొని పవన్ కళ్యాణ్ అని ప్రస్తావిస్తున్నారు. మీరు నిజంగా ఇది కరెక్టా? జగన్మోహన్ రెడ్డి గారని మేము మాట్లాడుతున్నప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారిని, డిప్యూటీ సీఎం గారిని పవన్ కళ్యాణ్ అంటారా, డిప్యూటీ సీఎం గారు అని అంటారా? అంటే మీకు ఇంకా అహంకార మదం అయితే తగ్గలేదు. చింత వచ్చినా పులుపు జావలేదని 11 సీట్లకు పరిమితం చేసి ఎక్కడికక్కడ మిమ్మల్ని కట్టడి చేస్తూ మీ అవినీతి ఎక్కడ బయటపడుతుందో విదేశాలకు తప్పించుకొని తిరుగుతున్నా కూడా మీకు ఇంకా సిగ్గు రావట్లేదంటే ఇంకా మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడు. అండ్ మీరు కోరుకున్న స్టేట్మెంట్ ఏదంటే 30 ఏళ్ళు ఇంట్లో కూర్చోడం ఖాయం. మరొక విషయం, మీ అధ్యక్షుడు ఎలా ఉన్నారు, మీరు అలాగే ఉన్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన మాట్లాడకుండా ఢిల్లీకి పోయి పోరాడతాడు. అసెంబ్లీ సెషన్ జరుగుతుంటే అసెంబ్లీలో పోయి కూర్చొని పులివెందల గురించి మాట్లాడాలి, రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడాలి, అవి తప్పించుకొని ఎక్కడ దొంగతనం బయటపడుతుందో అని అక్కడ వెళ్ళి కూర్చుంటాడు. బయటకు వచ్చినా ప్రతిపక్షం నుంచే మాట్లాడుతూ ఆ హోదా కావాలని కోరుకుంటాడు. ఎక్కడ ప్రజల గురించి మాట్లాడు, వరదతో ఇబ్బంది పడినా పట్టించుకోడు, లేదు ప్రజలు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోరు. మళ్ళీ మిస్సింగ్ కేసులు ఉన్నాయి మా వాళ్లే, హత్యలు జరిగినాయి మా వాళ్లే అంటారు. కానీ దానికి సాక్ష్యాలు ఇవ్వండి అయ్యా అని హోమ్ మినిస్టర్ అడిగినా పట్టించుకోరు. అక్కడ ఆయన ఇర్రెస్పాన్సిబుల్ గా మాట్లాడతారు, ఇక్కడ మీరు అంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఒక మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు 900 మంది సెక్యూరిటీ మీకు ప్రూఫ్ ఉందా అన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారి ప్యాకేజెస్ లో మీ దగ్గర ప్రూఫ్ ఉందా?